హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు లెజెండ్ టీవీ. జై పాలస్తీనా ఈ నినాదం ఇప్పుడు భారతదేశం మొత్తం హల్చల్ చేస్తుంది. ఎందుకంటే నిన్న పార్లమెంట్ సమక్షాన అసాదుద్దీన్ ఓవైసీ ఏదైతే ఈ మాట అనడం జరిగిందో అక్కడి నుంచి కూడా మొత్తం కాంట్రవర్సీ స్టార్ట్ అయింది అనుకోవచ్చు. సో అసలు దీనికి సంబంధించి అసలు ఏ విధంగా ఈ మాట పార్లమెంట్ స్థాయిలో అన్నారు ఏంటి అనేది కూడా ఇవన్నీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు బీజేపీ యాక్షత్పూర్ కంటెస్టెడ్ ఎమ్మెల్యే వీరేంద్ర బాబు గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే. సార్, పార్లమెంట్ అంటేనే నాకు తెలిసి ఒక దేవాలయం లెక్క. అంటే మొత్తం మన దేశానికి పొలిటికల్ గా వాళ్ళకైతే ఇంకా అది దేవాలయం. సో అలాంటి చోట జై పాలస్తీనా అని పరాయి దేశాన్ని చెప్పడం అనేది ఎట్లా చూడొచ్చు? ఇది ఒక ఫ్యాషన్ లాగా చేస్తున్నారు వీళ్ళు. ఒకటి, పొలిటీషియన్స్ బై వర్చ్యూ ఒక మంచి పని చేయడంతో పేరు రావచ్చు. ఒక వ్యక్తిగా, ఒక పొలిటీషియన్గా దేశానికి మంచి పని చేస్తున్నట్టుగా పేపర్లు ఎక్కచ్చు. కానీ ఈ వ్యక్తి, ఈ ఎంఐఎం పార్టీ ఎవరైతే అసదుద్దీన్ ఓవైసీ ఉన్నాడో, ఎంపీగా హైదరాబాద్ పార్లమెంట్, ఈ ఓత్ సెరమనీలో ప్రమాణ స్వీకారం చేసే సమయంలో ఏదైతే వ్యాఖ్యలు చేశాడో, జై భారత్ అనే వర్డ్ ఎందుకు వాడలేదు? జై భీమ్ అన్నాడు, జై పాలస్తీన్ అన్నాడు. నువ్వు జై భారత్ అని నీ నోట్లోకి ఎందుకు రాలేదు? నువ్వు ఉంటుంది ఎక్కడ? నువ్వు ఎక్కడ గాలి పీలుస్తున్నావు? ఏ భూమిపై, ఏ నేలపై నుంచున్నావు? దేశ ద్రోహుడినా, టెర్రరిస్ట్ కన్నా తీవ్రవాదినా, ఓ తీవ్రవాది కన్నా అతి పెద్ద తీవ్రవాది. నిన్నగాక మొన్న వీళ్ళ తమ్ముడు ఏమన్నాడు? భారతదేశం నుండి హిందువులకి 15 నిమిషాలు టైం ఇస్తే హిందువులందరినీ తెగొస్తా అని చెప్పాడు. అంటే నీకు అంత చునుక ఉందా భారతదేశం అంటే? మరి దొబ్బే ఈ దేశం నుంచి ఎందుకుంటున్నావు? ఎందుకు జీతం తీసుకుంటున్నావు ఎంపీగా భారతదేశం నుంచి? గత 3 సార్లు ఎంపీ చేసావు కదా. నువ్వు ప్రజలకు ఏం చేస్తున్నావు, దేశానికి ఏం చేస్తున్నావు అని చెప్పాలి. కానీ జై పాలస్తీన్ అంటే ఏ విధంగా అంటావు? అంటే దీన్ని కేవలం అంటే మతాలని రేపే కుట్ర అనుకోవచ్చా, లేకపోతే అంటే తీవ్రవాదాన్ని ప్రోత్సహించి తీవ్రవాదాన్ని మళ్ళీ తీసుకొచ్చే ప్రయత్నం అనుకోవచ్చా? ఎలా చూడొచ్చు దీన్ని? ఒక చీప్ ట్రిక్స్ అండి. చీప్ ట్రిక్స్ ఏదో హెడ్లైన్స్ అందరు ఎంపీలు ఇది చేస్తున్నారు. దాంట్లో నేను ఏదో ఒక కాంట్రవర్సీ చేసి నేను పేపర్లో ఎక్కాలి, మీడియాలో రావాలి. అది దాని వల్ల భిక్షాటన చేసుకో, ఇస్తాం, పడేస్తాం. కానీ దేశం గురించి నువ్వు దేశం నుండి దేశాన్ని తక్కువ చేసి మాట్లాడేవడం, నువ్వు దేశంలో ఉండే అర్హత లేదు నీకు. జయ భారత్ అన్నవాడు, వందే మాతరం అన్నవాడు ఈ దేశంలో ఉండడానికి వీల్లేదు. ఇప్పుడు మన కసబ్ ఉన్నాడా? కసబ్ కన్నా పెద్ద తీవ్రవాది వీడు. అసదుద్దీన్ ఓవైసీ కసబ్ కన్నా పెద్ద తీవ్రవాది. కాబట్టి ఇటువంటి వ్యక్తిని వెంటనే పార్లమెంట్ అడుగు పెట్టకుండా సస్పెండ్ చేయాలి. రాష్ట్రపతి గారు ఇమ్మీడియట్ గా వారిని ఈ ఎంపీ నుంచి ఆయనని దింపేసేయాలి, బయటికి వెళ్ళగొట్టాలి. ఇటువంటి వ్యక్తులని పార్లమెంట్ లో అడుగు కూడా పెట్టని. కానీ అంటే ఒక ఎంపీ స్థాయి వ్యక్తులు అంటే ఇప్పుడు నార్మల్ ప్లేస్ లో కానీ, లేదంటే ఒక పార్టీ మీటింగ్ లో చెప్పడం అనేది ఒక ఎత్తు అయితే, ఒక పార్లమెంట్ అంటే ఒక నిజంగా అంటే పుణ్యక్షేత్రం అనుకోవచ్చు దాన్ని. అంటే అలాంటి ప్లేస్ లో దాన్ని అట్లాంటి వర్డ్ యూజ్ చేయడం అనేది అంటే మతాలను రేపాలా, లేదంటే మళ్ళీ అసలు భారతదేశంలో అహింస ఏమంటారంటే సెక్యులర్ హార్మోనీ నిదానంగా డిసిషన్స్ తీసుకుంటుంది. కాబట్టి అదే తక్షణమై ఉండుంటేనా వెంటనే అతను అక్కడే హాత్కడి చేసి బయటికి తీసుకొని జైల్లో పడాల్సిన సిచ్యువేషన్ అది. ఎందుకంటే పార్లమెంట్ పైన అటాక్ చేసింది ఒక ఎత్తు, మన కసబ్ లాంటి వాడు ఒకడు. ఈయన మరీ లోపల మందిరం లోపలికి వచ్చి జై పాలస్తీన్ అన్న పెద్ద తీవ్రవాది. కాబట్టి ఇటువంటి వ్యక్తిని వెంటనే శిక్షించాలి, జైలు పాలు చేయాలి, అతని ఎంపీని రద్దు చేయాలి. అతను ఇన్ని సంవత్సరాల నుంచి ఏ విధంగా జీతం తీసుకుంటున్నాడు, దానికన్నా ఇది బతుకుతున్నాడు. ప్రజలు, కామన్ ప్రజలు ఇస్తున్న కష్టపడిన ప్రజలు వాళ్ళ ట్యాక్సుల పైసలతో ఈయన జీతం తీసుకుంటున్నాడు, ఈయన ఫ్లైట్లు ఎక్కుతున్నాడు, రాజభోగం అనుభవిస్తున్నాడు. ఇక్కడ రాజభోగం అనుభవిస్తూ నువ్వు అక్కడ జై పాలస్తీన్ అంటే పో, అక్కడికే పాలస్తీన్ పో, పాలస్తీన్ పాస్పోర్ట్ తీసుకొని పో, ఇండియాలో ఎందుకు నువ్వు? ప్రజలు ఉరికిస్తారు. నేనేమనుకుంటున్నాను, నువ్వు ఏదో పెద్ద గొప్ప పని చేసుకుంటున్నాను. హైదరాబాద్ పార్లమెంట్ ప్రజలే నేను బయటకు ఉరికిస్తారు. గతంలో అంటే బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు ఇలాంటి సంఘటనలు జరిగినాయి.
సో ఇప్పుడు కాంగ్రెస్ వచ్చిన తర్వాత మార్పు ఉంటదేమో అనుకుంటే ఇప్పుడు అలాంటి సంఘటనలు అంతకన్నా మించిన సంఘటనలు జరుగుతున్నాయి. మరి దీన్ని ఎలా చూస్తున్నారు మీరు? అంటే ఇప్పుడున్న స్టేట్ పొలిటికల్ ఎలా ఉందంటారు? అంటే దీని ప్రోత్సాహంతోనే అంతవరకు వచ్చిందంటారా ఓవైసీ పరిస్థితి, లేకపోతే ఎట్లా? ఈయన హైదరాబాద్ పార్లమెంట్ అని చెప్పుకుంటున్నాడు. హైదరాబాద్ పార్లమెంట్ లో నిజంగా ఈయనకి చిత్తశుద్ధి ఉంటే ఇత్నా భీ అకల్ హై తో లాస్ట్ 10 days నుంచి ఓల్డ్ సిటీలో సుమారు 10 నుంచి 12 మర్డర్లు జరిగాయి. ఆ మర్డర్ల గురించి ఏమేదో వెరిఫై చేసి లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ ఎట్లుంది, హైదరాబాద్ పార్లమెంట్ లో లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ ఎట్లుంది, డ్రగ్స్ ఎంత విపరీతంగా ఉన్నాయి, ప్రజలకి వర్షాలు వస్తే మునిగిపోతున్న ఇల్లులు, ఇవి నువ్వు పట్టించుకోవాల్సింది పోయి నీకు ప్రజలు ఓటేసింది ఎందుకు? వాళ్ళని పట్టించుకోమని, వాళ్ళకి కావాల్సిన నిధులు ఢిల్లీ నుంచి తీసుకొచ్చి నిధులు ఇక్కడ చేయమని చెప్పి. ఎట్లా తెలంగాణ మొత్తం అప్పుల పాలు, ఈ కాంగ్రెస్ వచ్చి ఏదైతే 6 పథకాలు ఇచ్చి మేము ప్రజలైనా ఉద్ధరిస్తాం, ఇది చేయదు. ఈ దొందే ఇటు కాంగ్రెస్ అలాగుంది, టిఆర్ఎస్ అలాగుంది. రాష్ట్రం బాగుపడే అవకాశం లేదు. ఆ బాగుపడే దాంట్లో ఇటువంటి ఎంఐఎం నాయకులు వీళ్ళు ఏంటంటే మతపరంగా ప్రజలను ఇబ్బంది చేసి మత చిచ్చు పెట్టి లా అండ్ ఆర్డర్ డిస్టర్బెన్స్ చేయడము, పేపర్కి ఎక్కడము, మీడియాకి ఏదో హైప్ చేసి వీళ్ళు ఏదో గుండాగిరి, अरे गुंडागिरी सब बंद हो गया, अभी आपको टेररिस्ट के इसमें लगाना चाहिए, आपको हिम्मत हाथ कड़ी डाल के जेल में बिछाने का है. कसब से बहुत डेंजरस आदमी है तुम, क्योंकि ऐसे आदमी जो पार्लियामेंट के अंदर जो शब्द यूज करे हमसे बोलना भी नहीं चाहते. हम ऐसे जो बात जो बोले वो आप वापस लेना, क्षमा ये करना, सबके सामने आप सॉरी बोलना चाहिए और ऐसा आइंदा नहीं होना बोल के, हाँ नहीं करेंगे बोल के ऐसा बात बोलना, नहीं तो आपको पार्लियामेंट में बैठने का हक ही नहीं है तुम्हारे को. जो पार्लियामेंट हैदराबाद पार्लियामेंट से जो आपको भेजे वो सब आपको పార్లమెంట్ में अंदर आने नहीं देते. అలాగే గతంలో ఒక ఎంపీ, బీజేపీ ఎంపీ జై శ్రీరామ్ అన్నాడని ఒక పెద్ద ఇష్యూ జరిగింది గతంలో. మరి ఇప్పుడు దీనికి ఏం చేయాలి మనం అనేది ఒక చర్చ, దానికి ఏం చెప్తారు? జై శ్రీరామ్ ఇది హిందూ దేశం, ఇది భారతదేశం, రాముడు పుట్టిన స్థలం. రాముడు పుట్టిన స్థలంలో జై శ్రీరామ్ పోతే ఇంకేమంటారు? మరి ఆయన జై భీమ్, జై తెలంగాణ, జై ప్యాలెస్టైన్ అనుకో అల్లాహ్ అక్బర్ అన్నాడా లేదా? అల్లాహ్ అక్బర్ అన్నప్పుడు తప్పేముంది? జై శ్రీరామ్ అన్న తప్పేముంది? ఎందుకు తప్పు? ఆయన అల్లాహ్ అక్బర్ అన్నాడు కదా, జై శ్రీరామ్ అన్నాడు. ఎవరి మతం వారి గొప్పతనం. దేశం ఇది భారతదేశం, సెక్యులర్, అన్ని మతాల వర్గాలకు అందరికీ అతీతమైనది. నువ్వు దేశం గురించి మాట్లాడు, నువ్వు దేశంలో ఉన్న మతాల గురించి గొప్పగా చెప్పుకో. అందరు దేవుళ్ళు, నీ అల్లా ఎంత ముఖ్యమో, శ్రీరాముడు అంతే ముఖ్యము, జీసస్ అంతే ముఖ్యము, అలా ఉండాలి. కానీ నువ్వు జై శ్రీరామ్ అన్నావు అంటే అతను హిందూ కాబట్టి జై శ్రీరామ్ అన్నావు, నువ్వు ఇస్లామిక్ ముస్లిం సంబంధించిన కాబట్టి అల్లా అక్బర్ అన్నావు. ఏం తప్పేముంది దాంట్లో? నువ్వు అంటే ఏమో తప్పు, వేరే వాళ్ళంటే తప్పుగా, నువ్వు అంటే తప్పు కాదా? నువ్వు అన్నప్పుడు, నువ్వు అల్లా అక్బర్ అన్నప్పుడు ఎవరైనా అన్నారా? నువ్వు అల్లాని ఎందుకు అన్నావు? ఎవరైనా ప్రశ్నించారా? మళ్ళీ నీకు ఏ విధంగా నువ్వు బ్యారిస్టర్ చదువుకున్నావు, ఎన్ని పుస్తకాలు చదివావు, మళ్ళీ నీకు అల్లా అక్బరు శ్రీరాముడు అనే నీకు వ్యత్యాసం లేనని ఏం బ్యారిస్టర్ చదివావు? ఇన్ని 4 సార్లు ఎంపీ అయ్యావు, ఏం నాలెడ్జ్ తోటి ఉన్నాను? సో వీళ్ళకి ఒకటే, ఏ दोनों भाइयों को हैदराबाद डिस्टर्ब करना, पूरा ऑल ओवर इंडिया कैसा फेमस होना. नेगेटिव, अरे नेगेटिव होने को एक दिन 10 मिनट लगता है नेगेटिव पूरा फैलने. अच्छा काम करके, पब्लिक को अच्छा काम करके अच्छा लीडर ऐसा करे तो आपको वो अच्छा है. मगर यहाँ से जो हैदराबाद से आपको जो पार्लियामेंट के भेजे, अच्छा करो, वहां से अच्छा नाम लेके हैदराबाद को रोशन करो. हैदराबाद को बदनाम नको करो, तुम हैदराबाद की इज्जत नको निकालो. भाई एक ही बात बोल रहा हूँ, जो भी आप कर रहे हैं अच्छा काम करो. ऐसा गलत काम करके देश के जो टेररिस्ट जो काम करते हैं ना, ऐसा काम नको करो.